అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలండి. ప్రతి సంవత్సరం జూలై 1న మనం బీసీ రాయ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఒక గైనకాలజిస్ట్‌గా, ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌గా నేను ఎంతోమంది సంతానం లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటం కోసం చికిత్స చేసేదాన్ని. నాకు వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా అంటే వాళ్ళ ఆ గ్రాటిట్యూడ్, అది వాళ్ళ సంతోషం నాకు చాలా సంతృప్తినిచ్చేది. ఒక డాక్టర్‌గా నేను చదువుకొని ఇంతమందికి హెల్ప్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. అయితే ఏంటంటే మనము విమెన్స్ హెల్త్ గురించి కొంచెం జాగ్రత్త అంటే తీసుకోవాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి. చిన్న పిల్లల్లో చూస్తే చాలా రక్తహీనత కనబడుతోంది. పిల్లలకి క్యాన్సర్ వ్యాక్సిన్స్ వేయించడం కూడా చాలా తక్కువగానే ఉంది. దానికి కూడా నేను అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నాను. పీసీఓ వల్ల చాలామంది పిల్లలు బాధపడుతున్నారు. ప్లస్ ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో కూడా ఈ పీసీఓ వల్ల పిల్లలు లేక చాలామంది బాధపడుతున్నారు. మన లైఫ్ స్టైలే మారిపోయింది. ఒబిసిటీ ఎక్కువైపోయింది. స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల సంతానలేమి అనేది, సంతానోత్పత్తి అనేది బాగా తగ్గుతోంది. దీనివల్ల మనం ఇప్పుడు ఏపీ, తెలంగాణ ఈ 2 స్టేట్స్‌లో చూస్తే ఫర్టిలిటీ అనేది బాగా డిక్లైన్ అవుతుంది. అంటే ఫర్టిలిటీ రేషియో ప్రెగ్నెన్సీ కావాలని వద్దనుకుంటున్నారు. రెండోది ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. సో, దీనివల్ల ముందు ముందు పాపులేషన్ కొంత తగ్గిపోయే ప్రమాదం ఉంది. సో, అందరూ అంటే కెరియర్ అని, చదువని అదనే కాకుండా కరెక్ట్‌గా టైంకి పెళ్లి చేసుకొని పిల్లల్ని కనటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా పిల్లలకి క్యాన్సర్ వ్యాక్సిన్ వేయించుకోవటము, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటము, మెనోపాజ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకు తెలుసు. బీపీ ఎక్కువవుతోంది, అందరికీ క్యాన్సర్స్ ఎక్కువవుతున్నాయి, షుగర్స్ వస్తున్నాయి. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్‌ని కూడా మనల్ని మనం కాపాడుకోవాలి. థైరాయిడ్, అవును, మీరు కరెక్ట్‌గా చెప్పారు. థైరాయిడ్ కూడా అసలు చాలా ఎక్కువైపోతుందండి. మెయిన్‌గా మన ఫుడ్, పొల్యూషన్, స్ట్రెస్, ఒబిసిటీ ఇవన్నిటి వల్ల ఈ ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం మనం. అట్లా. నేను డాక్టర్ శ్రీలక్ష్మి, ఐవీఎఫ్ స్పెషలిస్ట్, శ్రీలక్ష్మి టెస్ట్ ట్యూబ్ బేబీ హాస్పిటల్, హనంకొండ.